అబ్బబ్బబ్బబ్బా! ఎంత స్వీట్‌గా ఉందో అసలు ఈ మ్యాంగో అయితే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామన్నమాట. నేను హాస్పిటల్ కోసం వచ్చాను కదా, అక్కడి నుంచి పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాము. వై బికాజ్ అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి అయితే వెళ్ళారనమాట. నేను కూడా పెద్దని పిలిస్తే వెళ్ళాను అక్కడికి. మా పెద్దమ్మ వాళ్ళు పల్లెటూరు అనమాట. సో పల్లెటూరు అంటే అసలుకి నాకైతే చాలా చాలా మెమరీసే ఉన్నాయి పెద్దమ్మ వాళ్ళ ఊర్లో. ఇక్కడైతే అన్నయ్య మ్యాంగో తోటలోకి తీసుకెళ్ళవా అని అడగగానే తీసుకెళ్లారనమాట. ఇది కూడా ఫ్రెండ్స్ వాళ్ళ తోట అనమాట. ఈ మ్యాంగోస్తో నాకైతే బెస్ట్ మెమరీసే ఉన్నాయన్నమాట. చిన్నప్పుడైతే ఒక 10-20 రూపీస్ డాడీ దగ్గర తీసుకొని మేమైతే మా ఇంటి దగ్గర తోటలు ఉంటాయన్నమాట. అక్కడ దగ్గరికి డాడీ 10 రూపీస్ ఇవ్వని మ్యాంగోస్ తెచ్చుకుంటా అని చెప్పేసి ఒక కవర్ తీసుకెళ్ళి చాలా అంటే చాలా కాయలు ఇచ్చేవాళ్ళు అనమాట 10 రూపీస్కి. ఇప్పుడు కనీసం 100 కూడా 200 పెట్టినా కూడా అన్ని కాయలు అయితే రావట్లేదు. ఇంకా అన్నయ్య ఉండి కొన్ని అయితే ఇంట్లో కావాల్సినవి తీసుకున్నారనమాట. చెట్టుకు అయితే ఫ్రెష్గా ఉండేవి. ఇక్కడైతే ఒక పండిన మామిడికాయ అని చెప్పి తింటే అది పచ్చిగానే ఉందనమాట. ఇంకా అంత రైపన్ అవ్వలేదు. ఇంకా అన్నయ్య నేను మొత్తం కూడా తోటంతా చూస్తూ ఉన్నాం అనమాట. లిటరల్లీ కాయలు అయితే ఎన్ని కింద పడిపోయి ఉన్నాయో అసలు చెప్పలేని ఎన్ని కాయలు. ఇంకా అంతా తిరిగేసిన తర్వాత నేను ఒక రైపెన్ మ్యాంగో అయితే చూసాను అనమాట. ఎంత తీయగా ఉంది అంటే అసలు ఆ కాయ అబ్బాబ్బా, అసలు కాయలంటే ఇవి కదా అనిపించింది. మనం తినేవన్నీ కూడా అసలు ఆర్గానిక్ కాదు కదా. సో ఇక్కడైతే మంచిగా మనకు కావాల్సిన చెట్టుకైతే వెళ్ళి కోసుకొని తినచ్చు కదా. సో మీలో ఎంతమందికి ఇలా తోటలోకి వెళ్ళి మ్యాంగోస్ తెచ్చుకుంటారో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అప్పటికే లేట్ అయిపోయిందనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. ఇంతే వీడియో. బాయ్ బాయ్.